కాకి హిందూ ధర్మశాస్త్రంలో శనిదేవుడి యొక్క వాహనంగా పరిగణిస్తూ ఉంటారు కాకిని. వ్యక్తి యొక్క జీవితంలో కర్మను అనుసరిస్తూ ఫలితాన్నిస్తాడు శనిదేవుడు. కాకి ఆయన వాహనం కావడం వల్ల శని ప్రభావాన్ని సూచించే చిహ్నంగా అందరూ చూస్తూ ఉంటారు. శనిదోష నివారణ కోసం కాకికి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో పితృకర్మలు చాలా ముఖ్యమైనవి. దేవతల తర్వాత పితృదేవతల్ని విరివిగా పూజిస్తారు. శ్రాద్ధ కార్యక్రమాల సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ పిండాలు తమ పూర్వీకుల ఆత్మలకు శాంతిని కలిగించడానికి నివేదన చేయబడ్డాయని వారందరూ ప్రగాఢంగా నమ్ముతారు. శ్రాద్ధ కార్యక్రమం జరిగిన రోజున కాకి పిండాన్ని తాకినట్లయితే పితృదేవతలు ఆనందంగా లేరని భావించి వారి శాంతికి వారికి ప్రీతికరమైనటువంటి పనులు చేస్తారు. కాకి చేసేటువంటి అరుపు, అది కూర్చున్నటువంటి దిశ, దాని ప్రవర్తన ఆధారంగా శుభం జరగబోతోందా లేక అపశకునమా అన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి ఆచారం ప్రాచీన కాలం నుంచి ఉంది. రామాయణంలో వాల్మీకి రచన విధానంలో ఇదంతా కూడా మనకి గోచరిస్తుంది. సీతాపహరణం జరిగిన తర్వాత రావణాసురుడికి విభీషణుడు చేసినటువంటి ఉపదేశంలో ఈ అంశాలన్నీ గోచరిస్తాయి. సీతాపహరణం తర్వాత లంకలో అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయంటూ రావణాసురుడికి విభీషణుడు అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ వయసాహ సంగ సక్రూరా వ్యాసరంతి సమంతః సమవేతాస్స దృశ్యంతే విమానాగ్రేషు సంగసః. వాయసము అంటే కాకి గుంపులు గుంపులుగా చేస్తూ అరుస్తూ ఉన్నది. ఇండ్ల పైభాగాలను అపసవ్యంగా తిరుగుతూ రోదన చేస్తూ ఉందన్నయ్య, ఇది దుశ్శకునము, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని విభీషణుడు రావణాసురుని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. కానీ విభీషణుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రావణుడు వినిపించుకోకుండా మూర్ఖంగా యుద్ధానికి వెళ్లి తన యొక్క పతనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు.